ధీరజ్. నీకు ఇన్స్పిరేషన్గా ఎవరైనా నువ్వు సెలెక్ట్ చేసుకున్నావా? వాళ్ళు ఎవరు? ఎందుకు నీకు ఇన్స్పైరింగ్గా ఉంటారు వాళ్ళు? నా ఇన్స్పిరేషన్ సుభాష్ చంద్రబోస్ గారు. ఆజాద్ హింద్ ఫౌజ్ అని స్వాతంత్రం పోరాటంలో పాల్గొన్నారు. 48 సంవత్సరాలకే ప్లేన్ యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. ఎంతో ధైర్యవంతంగా విదేశాల నుంచి కూడా పోరాటం చేయడం జరిగింది. సో ఆయన ధైర్యాన్ని నేను ఎప్పుడూ నా ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను బ్రో. వెల్ డన్. ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా. నిత్యం ఏకాంత క్షణమే అడిగా, యుద్ధం లేనట్టి లోకం అడిగా, రక్త తరంగ ప్రవాహం అడిగా, ఉదయం లాంటి హృదయం అడిగా, అనుబంధాలకు ఆయుస్సడిగా, ఆనందాశ్రుల కాశీసడిగా, మది నొప్పించని మాటలు అడిగా, ఎదమెప్పించే యౌవనమడిగా, పిడుగులు రాల్చని మేఘం అడిగా, జ్వలించు నూరెళ్ల పరువం అడిగా, భరించు ధరించు వలపే అడిగా, ప్రాణతుల్యమో బంధం అడిగా, పచ్చికలో మంచు ముత్యాలడిగా, పువ్వుల వడిలో పడకే అడిగా, తను ఓదార్చే ఓ కొనుకడిగా, తలనేని మిరే వేళ్లను అడిగా, నెమలి ఆటకు పదమే అడిగా, కోయిల పాటకు పల్లవి అడిగా, నదిలో బుక్కడు నీళ్లే అడిగా, మదిలో జానెడు చోటే అడిగా, మచ్చంటు లేని జాబిలి నడిగా, నక్షత్ర కాంతి నట్టింటడిగా, దుఃఖం వధించు అస్త్రం అడిగా, అస్త్రం ఫలించు యోగం అడిగా, చీకటి ఊడ్చే చీపురు నడిగా, పూలకు నూరేళ్లామని అడిగా, మానవ జాతికి ఒక నీతడిగా, కథల రాత్రికి వేకు అనడిగా, ఒకటే వర్ణం సబబని అడిగా, ఒక అనురాగం ఒడిలో అడిగా, పాలని పొద్దున నెలవంకడిగా, ప్రాణముండగా స్వర్గం అడిగా, న్యాయం ధర్మం ఇలలో అడిగా, ఎదరగిలించే కవితే అడిగా, కన్నీరెరుగని కన్నే అడిగా, క్షామం నశించు కాలం అడిగా, చుక్కలు దాటే స్వతంత్రమడిగా, దిక్కులు దాటే విహంగమడిగా, తొలకరి మెరుపుల నిలకడనడిగా, ఎండమావిలో ఏరును అడిగా, మూగపాటకొక చరణం అడిగా, మౌన భాష వ్యాకరణం అడిగా, నమ్మిచడని ఓ స్నేహం అడిగా, శాంతిని పెంచే సంపదనడిగా, వస్తే వెళ్ళని వసంతమడిగా, ఏడేడు జన్మలకొక తోడడిగా, ఏనాడు వాడని చిరునవ్వడిగా, ముసిరే మంచుల ముత్యాలడిగా, ముసి ముసి నవ్వుల ముగ్గులు అడిగా, ఆశల మెరుపుల జగమే అడిగా, అంధకారమా పొమ్మని అడిగా, అందరి ఎదలో హరివిల్లడిగా, అరుగైపోని మమతను అడిగా, కరువైపోని సమతను అడిగా, రాయలంటి కవిరాజుని అడిగా, మెరపోతన భక్తిని అడిగా, భారతి మెచ్చిన తెలుగి అడిగా, పాశుపదాస్త్రం నరుడే అడిగా, మోహన కృష్ణుని మురళి అడిగా, మధుర మీనాక్షి చిలకే అడిగా, ఉన్నది చెప్పే ధైర్యం అడిగా, పొట్టెక్కించే పందెం అడిగా, పల్లెలు పూసే బలపే అడిగా, మంచిని పెంచే మనసే అడిగా, పంజా విసిరే దమ్మే అడిగా, పిడుగుని పట్టే బడుపే అడిగా, ద్రోహం పనిచే సత్తా నడిగా, చస్తే మిగిలే చరిత్ర నడిగా, ఇదిని జయించే భూరిమి నడిగా, ఊరిమిలో ఒక కూరిమి నడిగా, సహనానికి హత్తేదని అడిగా, దహనానికి అంటేదని అడిగా, కాలం వేగం కాళ్లకు అడిగా, చిన్న చితగా జగడాలడిగా, తీయగా ఉండే గాయం అడిగా, కాయానికి ఒక గేయం అడిగా, పొద్దే వాళ్ళని ప్రాయం అడిగా, ఒడిలో శిశువై చనుబాలడిగా, కంటికి రెప్పగా తల్లిని అడిగా, ఐదో ఏట బడిని అడిగా, ఆరో వేలుగా పెన్నే అడిగా, ఖరీదు కట్టని కరువే అడిగా, ఎన్నను అడగను దొరకనివి, అంతని అడగను జరగనివి, ఎవ్వరి నడగను నాగతిని, కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్లకు గమ్యం కాడంటూ, భగవద్గీత వాక్యం వింటూ, మరణం మరణం శరణం అడిగా.
తమిళ్లో 'అర్బుదం' అన్నది చిత్రం పేరు. దీనికి యాక్చువల్‌గా వైరముత్తు గారు రాసుకున్న ఆయన కాన్సెప్ట్ లాగా ఇన్ని ఫ్రేజెస్ అని రాసుకున్నారనమాట. అది చూసి దాన్ని భరద్వాజ్ గారు కంపోజ్ చేసుకున్నారు. ఈ సినిమాకి ఇది బావుంటుందని చెప్పి తీసుకొని దాన్ని కంపోజ్ చేశారనమాట. అది తెలుగులో వేటూరు గారి ఆహ్, ఈ మీటర్‌కి ఆయన రాసినది. చాలా కష్టమైన ఒక పాట. ఇది ఒక విరక్తిలో ఉన్న ఒక వ్యక్తి పాడే ఒక సాంగ్. అది ఇలా కాన్సెప్చువలైజ్ చేసుకున్నారు. ఇలా ఒక బ్రెత్‌లెస్ లాగా చేయాలి అన్నది. నాన్న స్టేజ్‌లో ఎక్కువ పాడలేరు నాన్నగారు ఈ పాట. చాలా టఫ్. ఇది 'మాటే రాని చిన్నదాని' కూడా కొంచెం మధ్యలో గ్యాప్ ఉంది. మ్యూజిక్ అవన్నీ వస్తాయి. కానీ దీంట్లో ఎక్కడ లేదు. స్టార్ట్ అయితే లాస్ట్‌లో ఫినిషింగ్ వరకు పాట వెళ్తూనే ఉంటుందన్నమాట. సో, హి కుడెంట్ డూ ఇట్ ఆన్ స్టేజ్ లైవ్. కానీ యూ పుల్డ్ ఇట్ ఆఫ్ బ్రిలియంట్‌లీ ధీరజ్. నువ్వు చాలా అసలు ఆ బ్రెత్ ఎంత తీసుకోవాలి, ఆ ఫ్రేజ్‌కి ఎక్కడెక్కడ గ్యాప్‌లు ఉన్నాయి, అవన్నీ బాగా రిసర్చ్ చేసి నువ్వు ఈ పాటని అద్భుతంగా ప్రెజెంట్ చేసావని నేను అనుకుంటున్నాను. మన జడ్జెస్ ఏమంటారో చూద్దాం. ధీరజ్, నమస్తే సార్. ఈ పాట ఒక పక్కన ఇన్స్పిరేషన్ అయితే నీ పర్ఫార్మెన్స్ ఇంకో పక్కన ఇన్స్పిరేషన్. సార్ యాజ్ అ సింగర్ నాకు ఇది ఇంపాసిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ కాంట్ సింగ్ లైక్ దిస్. యూ హ్యావ్ టు మెజర్ యువర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లిరిక్స్. నాకు ఐప్యాడ్ ఉంటే 4-5 ఐప్యాడ్ పెట్టుకోలేము ఈ పాటకు. 4-5 ఐప్యాడ్స్ యూ నీడ్. అండ్ ప్లానింగ్ యువర్ బ్రెత్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నువ్వు టెంపో నుంచి అస్సలు కదలకుండా పాడావు. యువర్ ఇన్ రిథమ్. ఆ టెంపో మ్యాప్ నుంచి ఆ గ్రిడ్ మీద పాడావు. సో ఎవ్రీ లైన్ యువర్ టేకింగ్ యువర్ బ్రెత్. అలా పర్ఫెక్ట్ గా రిథమ్ కూడా ఎక్కడ కూడా మారకుండా. ఎస్పీబీ గారు, శంకర్ మాధవన్ గారు తర్వాత బ్రెత్లెస్ సింగర్ నేను చూశానంటే అది ఎవరు తెలుసా? పాడుతా తీయగానే కార్యక్రమంలో పాడే ఒక కంటెస్టెంట్ ధీరజ్ అని. థ్యాంక్ యూ సార్. హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ధీరజ్, నమస్తే సార్. చాలా బాగా మంచి అభినందనలు నువ్వు అందుకున్నావు విజయ్ గారి నుంచి. నా వ్యక్తిగతంగా నేను నా పరంగా చెప్పాల్సిన అంశాలు ఏంటంటే నువ్వు పాడిన విధానంలో పై స్థాయిలో పాడినవన్నీ చాలా బాగున్నాయి. కింది స్థాయికి వచ్చేసరికి చాలా వరకు ఒక 40% వరకు కింది స్థాయిలో ఉన్న, అంటే చాలా అక్కడ మంద్ర స్థాయిలో ఉన్న కొన్ని వాక్యాలు ఉన్నాయి. అవి స్పష్టంగా వినిపించలేదని నా అభిప్రాయం. అది పై స్థాయిలో పాటలు చాలా బాగా, ఆ పాడిన వాక్యాలు పంక్తులు చాలా బాగా పాడావు. ఎక్కడ కూడా ఏమీ లోపం లేకుండా లోపలహితంగా పాడావు. ఆ మంద్ర స్థాయి తప్ప మిగతా అంతా చాలా బాగుంది. జాజ్ బ్రో, పాటను వైరముత్తు గారు తమిళ్లో ఆయన రాసుకున్నారు. రాసుకున్న దాన్నే మన భరద్వాజ్ గారు స్వరపరిచారు. ఇది ఒక్క రకంగా చెప్పాలంటే అనువాద గీతమైనా కూడా తమిళ్లో రాసిన, నేను తమిళ్లో కూడా పాట విన్నాను. దాని మూలార్థాన్ని చెడకుండా అర్ధగాంభీర్యం, శబ్ద సౌందర్యం ఉండేలాగా వేటూరు గారు అనువదించిన విధానం మాత్రం జోహార్ జోహార్ జోహార్. ఒక రకంగా చెప్పాలంటే కవిత్వానికి ఇది ఒక పెద్ద బాల శిక్షగా చెప్పొచ్చు. ఈ ఒక్క పాటని కవిత్వానికి ఒక పెద్ద బాల శిక్ష అంతే. అనుబంధాలకు ఆయుష్యుడిగా, ఆనందాశ్రువులకు ఆశీస్సుడిగా, అంటే ఆనంద బాష్పాలకు ఆశీస్సు అడిగాలి. ఆ ఆశీస్సు ఉంటేనే ఆనంద బాష్పాలు వస్తాయి. మది నొప్పించని మాట అడిగా, పిడుగులు రాల్చని మేఘం అడిగా. పిడుగులు రాల్చని మేఘం అంట. బమ్మెరపోతన భక్తిని అడిగా. బమ్మెరపోతన రాసిన కవిత్వాలు, అవన్నీ కావ్యాలన్నీ కూడా ఎవరికి అంకితం చేయలేదు, సరస్వతికి అంకితం చేశారు. ఆయన ఎవరికి లొంగిపోలేదు. భారతి మెచ్చిన తెలుగే అడిగా. సుబ్రహ్మణ్య భారతి గారు తెలుగు గురించి సుందర తెలుగు అన్నారు. దుఃఖం వధించు అస్త్రం అడిగా. దుఃఖాన్ని అంతం చేసే అస్త్రం కావాలి. అస్త్రం ఫలించు యోగం. మళ్ళీ అస్త్రం ఉంటే సరిపోదు, అది ఫలించే యోగం కూడా కావాలి. యోగం అంటే కలయిక. కళ కర్తవ్యాల కలయికే యోగం. కళ ఉంటే సరిపోదు, దాని కర్తవ్యం కూడా తోడవాలి. అప్పుడే యోగం ఉంటుంది. ఆ యోగం ఉన్నప్పుడే అస్త్రం ఫలిస్తుంది, లేదంటే వికటిస్తుంది. చీకటిని ఊడ్చే చీపురు అడిగా. దుమ్మును ధూళిని ఊడ్చే చీకటి కాదు, చీపురును ఊడ్చే, చీకటిని ఊడ్చే చీపురు అన్నారు. ప్రాణం ఉండగా స్వర్గం అడిగా. స్వర్గం ఎప్పుడో మనం బొందితో ప్రాణం, మనకు స్వర్గం అందాలంటాం కదా, అలాంటిది. చివరిగా ఒక మాట రాశారు. 5 ఏట బడిని అడిగా, 6 వేలుగా పెన్నుని అడిగా. 5 వేళ్ళు ఉంటాయి మనకు, కానీ 6 వేలు పెన్ను అవ్వాలి అంటే అక్షరాస్యత గురించి రాశారు ఆయన. కళ్ళకు లక్ష్యం కలలంటూ, కాళ్లకు గమ్యం కాడంటూ. కాళ్ళు చివరిగా నడిచేది అలా నడుస్తూ పయనం చేస్తూ వెళ్ళేది వల్లకాడికి. భగవద్గీత వాక్యం వింటూ మరణం మరణం శరణం అంట అన్నారు. జాతస్య హి ద్రోణమూర్తి గురించి మళ్ళీ చివరి పంక్తిలో చెప్పారు. వైరముత్తు గారు ఒక మాట చెప్పారు. నా కలం తల వంచిన చోట నా కవిత్వం తలెత్తుకుంటుంది. నా కలం తల వంచిన చోట నా కవిత్వం తలెత్తుకుంటుంది అన్నారు.
కవిత్వం తలెత్తుకొని రొమ్ము విరిచే పాట. థ్యాంక్ యూ సార్. ధీరజ్ నిజంగా వెరీ ఇన్స్పిరేషనల్. నేను ఒక 2 సార్లు పాడాను ఈ పాట. నాకు తెలుసు ఏం తప్పులు చేశానో, ఏ తప్పులు చేయకూడదు అన్నది నీ పాట నుంచి నాకు అర్థమైనది. ఎలా ఈ బ్రీతింగ్ తీసుకోవాలన్నది నాకు అర్థమైనది. నెక్స్ట్ మళ్ళీ నేను ఈ పాట ప్రయత్నించాలని నాకు కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చావు ధీరజ్. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. వెల్ డన్. థ్యాంక్ యూ బ్రో.